ఈ రోజు ప్లానింగే రేపటి సక్సెస్ సీక్రెట్. రాబోయే రోజుల్లో గ్రోత్ ఫోకస్ అయ్యే ఏరియాలను ముందుగానే గుర్తించడమే రియాలిటీ రంగంలో సక్సెస్ సీక్రెట్. ఇదే నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ను మిగిలిన సంస్థల కన్నా ముందుంచుతోంది. స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ పంచే హౌసింగ్ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడంలో నిఖిలా సంస్థకు తిరిగే లేదు. హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాస్ లో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా మోకిలా. మోకిలా ఇంపార్టెన్స్ అందరికన్నా ముందు గుర్తించింది నిఖిలా సంస్థ. అందుకే ఈ ఏరియాపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మోకిలా అంటే నిఖిలా, నిఖిలా అంటే మోకిలా అన్నంత విధంగా గుర్తింపు తెచ్చుకుంది. మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 3 రెసిడెన్షియల్ బ్లాక్స్ లో 15 ఫ్లోర్స్ లో ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. లగ్జరీ లివింగ్ ను మరో మెట్టు ఎక్కించేలా ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో సాటి లేని మేటి సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో టాప్ ప్లేస్ లో ఉన్న మోకిలాకే ద బెస్ట్ గా నిలిచేలా రాయల్ పెవిలియన్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. మోడ్రన్ కస్టమర్ అంచనాలకు తగ్గట్టుగా ప్రతి ఒక్క కస్టమర్ ను ఆకట్టుకునే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేసింది ఈ సంస్థ. శ్రీనివాస్ గారు నమస్తే సార్, వెల్కమ్ బ్యాక్ టు రియల్ సిటీ. నమస్తే. మామూలుగా ఇప్పుడు ఉన్న హైదరాబాద్ ప్రైమ్ ఏరియాస్ లో వెన్ యూ గో టు మోకిలాలో మీకు నిఖిలా అని చాలా ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటుంది. సార్, ఎన్సీడీకి మోకిలాకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? సో మెనీ ఏరియాస్ ఉన్నాయి కదా, చాలా రకరకాల ప్రాంతాల్లో బోల్డ్ వైపుల్లో బోల్డ్ రకాల హిట్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు మోకిలాలోనే మన ఎన్సీడీ వాళ్ళు పాతుకుపోయారు యాక్చువల్గా. దానికి కారణం ఏంటి? ప్రప్రథమంగా నిఖిలా కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు కూకటపల్లిలో చేయడం జరిగింది. కూకటపల్లి తర్వాత మణికొండ, పుప్పాలగూడలో చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ లో మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గ్రోత్ అంతా కూడా మనం ప్రత్యక్షంగా చూసి అనుభవించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చే ఏరియా నియోపోలిస్ తర్వాత మోకిలా అని గమనించి, మోకిలాకి మంచి గ్రీనరీతో పాటు వాటర్ బెల్ట్ తో పాటు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీయే కాకుండా నివాసయోగ్యమైనటువంటి ప్లేస్గా భావించి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగా వస్తుందని ముందే ఊహించాం. ఎందువల్లంటే ఈ నియోపోలిస్ అనౌన్స్ చేయడం వల్ల మంచి ROI వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి అక్కడ హౌసింగ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. ఆ హౌసింగ్ స్టార్ట్ చేయడంలో మనం ముందు చూపుతోటి నిఖిలా కన్స్ట్రక్షన్ 4 ప్రాజెక్టుకి సరిపడా ల్యాండ్ ముందే ఎక్వైర్ చేసి పెట్టడం జరిగింది. మనం కట్టే ప్రతి ప్రాజెక్ట్ కూడా మనం ల్యాండ్ కొని టైటిల్ క్లియర్ చేసుకుని అన్ని రకాల పర్మిషన్స్ పొంది మనం మార్కెట్ లోకి వెళ్తాం అనమాట ప్రొడక్ట్ తోటి. ఇప్పుడు మోకిలా వైపు నిఖిలా కన్స్ట్రక్షన్స్ వారి రాయల్ పెవిలియన్ అనేది చాలా అంటే మీరు మీ పాస్ట్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే అవి ఎంత హిట్ అయ్యాయో, దాని కస్టమర్సే చాలా మంది రాయల్ పెవిలియన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని దేవర్ వెయిటింగ్. సో దీని రెస్పాన్స్ ఎలా ఉంది సార్? రాయల్ పెవిలియన్ మీరు స్టార్ట్ చేసిన కన్నా ఇంత రెస్పాన్స్ అంటే ఊహించారా? వెరీ గుడ్ క్వశ్చన్. అందరూ సేల్స్ చాలా కష్టంగా ఉందన్న తరుణంలో కూడా మనకి సేల్స్ చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. ఎందువల్లంటే 2007-8లో కూకటపల్లిలో కొనుక్కున్న కస్టమర్లు కూడా వాళ్ళు ఒక గృహప్రవేశానికి ఇన్వైట్ చేయడానికో లేకపోతే వాళ్ళ ఇంట్లో పెళ్లి ఫంక్షన్ అయితే ఇన్వైట్ చేయడానికి వచ్చి చూసి ప్రాజెక్ట్ చాలా బాగుందని చెప్పి వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ అమ్మాయినో వాళ్ళ అల్లుడిని తీసుకునో లేకపోతే వాళ్ళ అబ్బాయిని కోడల్ని తీసుకుని వచ్చి కూడా మన దగ్గర ఫ్లాట్స్ కొనుక్కున్న సందర్భాలు ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్ మూమెంట్. మనము సింపుల్గా చెప్పగలిగింది ఏంటంటే స్ట్రాంగ్గా ఎప్పుడైతే మనం ప్రొడక్ట్ని నమ్మి దాన్ని మనం ఏదైతే డిజైన్ చేసామో డిజైన్కి అనుగుణంగా డిజైన్ ప్రకారము కట్టి ఏదైతే టైం లైన్స్ మెన్షన్ చేస్తామో ఆ టైం లైన్స్ ప్రకారం మనం ప్రొడక్ట్ డెలివరీ చేసి కస్టమర్కి ఆఫ్టర్ సేల్ సర్వీస్ కనుక ఇస్తే సేల్ అనేది పెద్ద కష్టం కాదనేది నిఖిలా కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ వారి ఉద్దేశం.